ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 145వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలుగా చదువుకుందాం. 145వ కీర్తన. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతిగలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అలాగే అందరూ ఒక 5 minutes నిల్చున్నట్టయితే దేవుడు ఇంతవరకు మన జీవితంలో చేసిన మేళ్ళని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకొని కొద్ది సమయం దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలని కోరుచున్నాను. మొదటగా దేవుడు గత వారమంతా మనల్ని కాచి కాపాడి మరి యొక్క మంగళవారాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలకు లేని గొప్ప ధన్యతను నిన్ను నన్ను ప్రేమించి మనల్ని ఏర్పరచుకొని తన సన్నిధిలో ఈ విధంగా నిల్చోబెట్టాడంటే అదంతా దేవుని కృపయే. అందుని బట్టి దేవాది దేవునికి మనం థ్యాంక్స్ తెలియజేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కరూ దేవాది దేవునికి స్తుతి చెల్లించండి. ఇంతవరకు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు దేవుడు. నిజంగా ఈ సమయంలో మనం ఇక్కడ నిల్చున్నామంటే అదంతా కేవలం ఆయన ఇచ్చిన కృపనే. అందును బట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లిద్దాం. నిజంగా ప్రతిరోజు మనం ఎన్నో యాక్సిడెంట్స్ అంటూ ఏవో ఒకటి వింటూనే ఉన్నాం. ఇది నాన్న చూడకుండా ఎంతోమంది మరణించారు. కానీ నిన్ను నన్ను ప్రేమించి ఈ విధంగా నిల్చోబెట్టినాడంటే అది మన గొప్పతనం కాదు, ఆ దేవాది దేవుడు మన పట్ల చూపిన కృప. అందును బట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లిద్దాం. కేవలం మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన సిలువలో బలియాగమయ్యారు. మనల్ని విలువ పెట్టి ఆయన తన ప్రాణాన్ని సిలువలో బలియాగపరిచారు. అటువంటి గొప్ప దేవునికి మనం ఏ రుణం ఇచ్చి తీర్చుకోలేం. కేవలం మనం చేయగలిగిందల్లా మన నోటితో ఆయనను స్తుతించడం మాత్రమే. కాబట్టి అందరూ ఆయనకు స్తుతి చెల్లిద్దాం. సిలువలో
ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా వేలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్లనలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్లనలిగితివా నీవెంతో అలసితివా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావా నీవు కార్చిన రక్తధారలే నీవు కార్చిన రక్తధారలే సిలువకు గురి చేసిన్ తడిపెను నీ తనువును రుధిరంబుదారలే తడిపెను నీ తనువును రుధిరంబుదారలే వేలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వేలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెళ్ళనలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్లనలిగితివా నీవెంతో అలసితివా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి నేటి వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి, కానీ అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈరోజు అయితే మంగళవారం తండ్రి యేసయ్య యూత్ మీటింగ్ జరగబోతుంది తండ్రి. ఇంకా రాలేని బిడ్డలు తండ్రి సకాలంలో నీ సన్నిధానానికి రావడానికి మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అలాగే వచ్చిన బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వాక్యాన్ని మేము వింటుండగా తండ్రి, ఆ వాక్యం ప్రకారం మేము నడుచుకొని ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవడానికి తండ్రి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, దయతో తండ్రి ఇంకా రాలేని బిడ్డలు తండ్రి మరి తొందరగా రావడానికి తండ్రి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, మాకు ఇచ్చిన యూత్ మీటింగ్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన తండ్రి. దినదినము అభివృద్ధి పరచండి నాయన తండ్రి. అవును దేవా, నీ దాసుడు తండ్రి మరి వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి మీరే మీ సహాయం చేసి మీ కృపను చూపుతారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థనను నజడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయతో అందరూ కూర్చోండి. ఈరోజు మనకు మెసేజ్ తీసుకోవడానికి మన మధ్యలో జోసఫ్ టీచర్ గారు ఉన్నారు. సార్ గారు ముందుకు రావాలని కోరుచున్నాము.
ఈరోజు మనకి ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో బ్రదర్ సామ్యుయల్ ఉన్నారు. అన్నకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. మొదటిగా నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ గాను మొదటి యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త రాసిన పత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మన మధ్యలో సిస్టర్ సునీత గారు ఉన్నారు, చదివి వినిపిస్తారు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. బైబిల్ రీడింగ్ చదివించిన సిస్టర్ సునీత గారికి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున థ్యాంక్స్ తెలియజేసాం. ఈ సమయంలో మరి మెసేజ్ చెప్పడం గాను మన మధ్యలో జోసెఫ్ టీచర్ గారు ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని సార్ గారికి అప్పచెప్తాను. మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి యాక్చువల్గా 21 వరకు చదవాలా. అందులో కొన్ని విషయాలు. 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 6వ వచనం, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. తర్వాత 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 19వ వచనం, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చివరి 21వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మరొక మారు నీ పాదాల దగ్గర మోకరిల్లుటకు, ప్రణమిల్లుటకు, నీవే శరణ్యమని నీ దగ్గరకు రావగలుగుటకు మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం చూడక అనేక మంది గతించినప్పటికీ కేవలం నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని బ్రతికింపచేసి నీ పాదాల దగ్గర మోకరిల్లడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. యవన సమాజంలో కూడి నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యం వినుటకై మా చెవులను వేగిరపరచండి. పరిశుద్ధాత్మదేవా, మీరే నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి మమ్మల్ని ఒప్పింపచేయమని ప్రభువా, మరి మీరే ఆకర్షింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, అంధకార శక్తులను లయపరచండి. ప్రభా, ఈ సమయం వృధా పోనీయకోకుండా మేము వచ్చిన దానికి ప్రభా మరి సార్థకత కాగలుగుటకు కృపచూపమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ దృష్టికి వాక్య ధ్యానం అంగీకారంగా ఉండగలుగుటకు కృపచూపమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నన్ను నీ చేతిలో ఉంచుతున్నాం. నీ ఆత్మచేత అభిషేకించండి. నా జ్ఞానాన్ని, నా తెలివిని మరుగుపరచండి. నన్ను నీ నోటి బూరగా వాడుకుంటూ మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించడి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఎండాకాలంలో సాధారణంగా ఎండకు వెళ్ళొచ్చిన తర్వాత ఏమి కోరుకుంటారు? ఎక్కువ శాతం ఒక ఇంటికి ఏదైనా మధ్యాహ్నం వేళలో, అంటే పూర్తిగా 1 గంట సమయంలో ఎండకి తిరిగి వచ్చినారు, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏమి కావాలని కోరుకుంటారు? నీరు కావాలని. అంటే ఒక వ్యక్తికి ప్రైమరీ నీడ్ ఏంటో అప్పుడు ఆ వ్యక్తి ఎండకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ వ్యక్తికి బిర్యానీ పెట్టినా తినడు, లేకపోతే ఆ వ్యక్తికి ఇష్టమైన ధనము, లేకపోతే ఇష్టమైన కారు, లేకపోతే వానికి ఏదైతే మక్కువో అది ఇచ్చినా కూడా వాడు తీసుకోలేడు. కారణం ఏంది అంటే వాని యొక్క దేహము దేనికోసం తప్పిస్తుంది? దాహం, నీటి కోసం తప్పిస్తుంది. ఒక గ్లాసు మంచి నీరు ఇస్తే, చల్లని నీరు ఇస్తే బాగుండును అనేటట్లా ఫీల్ అవుతారు. సో అలాంటి అర్థంతో కూడుకున్న ఒక చరణం వాడతాను, అది అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఐగుప్తు చెరలో మా దుఃఖములన్ నీవు చూచితివే, పాపపు ఎండలో అలసిన మాపై కరుణ చూపితివే. ఐగుప్తు చెరలో మా దుఃఖములన్ నీవు చూచితివే, పాపపు ఎండలో అలసిన మాపై కరుణ చూపితివే. నీదు సిలువా త్యాగం మాకాశ్రయమయ్యా, నీదు సిలువా రక్తము మాకిచ్చితివయ్యా. యెహోవా నీ నామము నిత్యము పరిశుద్ధము, యేసయ్యా నీ నామము నిత్యము ఉన్నతము, యేసయ్యా నీ నామము నిత్యము పరిశుద్ధము, యేసయ్యా నీ నామము నిత్యము ఉన్నతము. వేల్పులలోని వంటి వారు
ఎవరు లేరుగా. దేవా నీకు స్తోత్రించుటయే మాకు మంచిదిగా. రైట్. ఈ సందర్భంలో నేను ఈ పాట ఎందుకు పాడవలసి వచ్చింది అంటే, మానవునికి అత్యవసరమైనది ఏంటి, ప్రపంచములో మానవునికి ఏది అవసరము అనేది ఆలోచిస్తే ఏది అవసరం మీరు చెప్పండి? ఏది అవసరం? డబ్బు అవసరం. కొంతమంది డబ్బు అవసరం, ఇంకా ఫుడ్ అవసరం, బెడ్ అవసరం, ఇల్లు అవసరం, కార్లు అవసరం. అన్నీ అవసరాలు, అది శారీరక అవసరాల కింద చెప్పచ్చు. కాకపోతే ఐక్యరాజ్య సమితి వాళ్ళలో చాలా ప్రాముఖ్యమైనది ఏది అని వాళ్ళు చెప్తే దేశాల మధ్య శాంతి అంటారు. కానీ దేశాల మధ్య శాంతి అటు వదిలేసాయి. ఫస్ట్ ఈ వ్యక్తిలో శాంతి ఉండాలి, మనలో శాంతికి అవసరం. శాంతి అనుగ్రహించేది ఎవరు అంటే మనం రక్షణ పొందినప్పుడే. అలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అదే యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయంలో. ఎవరు ఆ వ్యక్తి? నికోదేము. ఎవరు ఈ నికోదేము? పరిసయ్యుడు. పరిసయ్యుడు ఒకటేనే. ఆయన యూదుల అధికారియు పరిసయ్యుడును అనే మాట ఉంది. ఎప్పుడొచ్చినాడు? రాత్రి వచ్చినాడు. రాత్రి కాలం ఉంది. రాత్రి ఎప్పుడు ఎవరు వస్తారు? దొంగ వస్తాడు. ఇంకా ఎవరు వస్తారు? సీక్రెట్ మాట్లాడాల్సినవి అన్నీ. మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు క్యాబినెట్ మీటింగ్ కానీ, లేకపోతే త్రివిధ దళాల అధిపతి వాళ్ళతో మీటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడు మీటింగ్ జరుగుతుంది? మిడ్ నైట్, ఏ రాత్రో అందరూ యుద్ధం జరిగేటప్పుడు కూడా యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నైటే. అంటే ఒకటి గోల్ను రీచ్ కావాలి అంటే, ఒక గోల్ మనం అచీవ్ కావాలంటే దీనికి సరైన సమయం ఏంది అంటే అర్ధరాత్రి. మనోడు నికోదేము అర్ధరాత్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఎందుకోసం వచ్చినాడు అంటే మనం తర్వాత సంగతి, దాన్ని అది ఇంకొక కోణం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. ఏమన్నాడు వచ్చిన వెంటనే? ఏమన్నాడు? 2వ చరణంలో ఉంటుంది. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏమంటున్నాడు? మొదట వచ్చిన వెంటనే యేసు ప్రభుల వారిని పొగడుతున్నాడు. అంటే ఈయన పరిచారకుడు, అంటే పరిసేయుడు కాబట్టి బహుశా నాలాగా నిలబడి ఎన్నో వాక్యాలు చెప్పిండొచ్చు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా బోధించి ఉండవచ్చు. ఇలాంటి వ్యక్తి ఒక అనుభవం వచ్చింది. ఏంటి అంటే, ఎన్ని బోధించినా తనలో ఒకటి వెలితి ఉంది. ఆ వెలితిని బట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు. వచ్చి బోధకుడా, ఈయన ఏమంటున్నాడు? బోధకుడా, నీవు బట్టి, నీ మాటలను బట్టి చూస్తే నీవు దైవ కుమారుడు మాదిరిగా పరలోకం నుండి వచ్చిన వాడుగా చూస్తాం. ఏ వ్యక్తి ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తి ఆ సంబంధించిన మాటలే మాట్లాడతాడు. డబ్బు సంబంధించిన ఆలోచన ఉన్నవాడు ఎక్కడ వడ్డీకిద్దామా, ఎక్కడ ఏది కొంటే ఇక్కడ లాభం వస్తుంది, ఫ్లాట్లు కొందామా, ఎక్కడ బ్యాంకులో ఇన్వెస్ట్ చేద్దామా, లేకపోతే పలానా దాంట్లో పెడదామంటది. అమ్మాయిలు పిచ్చున్నోడు ఎక్కడ వెతుకుతాడు? వాడు సినిమాలని, పబ్బులని, క్లబ్బులని అక్కడ వెళ్తాడు. ఏ ఆలోచన ధోరణి ఉన్నాడో ఆ ఆలోచన దగ్గరికే పరిగెడతాడు. ఈ నికోదేము ఒక ఆలోచన ఉంది. ఏమి ఆలోచన అంటే పరలోకముకు సంబంధించిన ఆలోచన ఉంది. మనము చాలామంది ఎంబీ యెరూషలేం సంఘ పొల సమాజములో, ఎమ్మెగనూరులో సుమారుగా యవ్వనస్తులు ఎంతమంది ఉంటారు? మీరు కనిపించట్లేదు, నాకు ఇది అడ్డం ఉంది. ఆ లాస్ట్ ఉన్న వాళ్ళు ఇటువైపున రండి. ఇది ఉంటే ఉండి పర్వాలేదు, వాళ్ళు ఇటువైపు రండి. ఆ లాస్ట్ ఉన్నవాళ్ళు రైట్.
యవ్వన సమాజము సుమారుగా ఎంబీ యెరూషలేము సంఘంలో 2000 కాదు, 3000 కాదు, 5000 దాకా మంది ఉన్నారు. ఈడు పట్టుమని ఒక 50 మంది లేరు. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లుంది? ఏ దాని గురించి అయితే ఆలోచన చేస్తారో దానికోసం వెంపర్లాడతారు. మన ఆలోచన ధోరణి ఏముంది? దేవునికి సంబంధించిన ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. నేనేమంటానంటే, నీవు ఆషామాషిగా దేవుని సన్నిధికి రాలేదు. దేవునికి నీ ఎడల ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఊరికేనే వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో వెళ్ళని కాదు. నీవు మెకానికల్గా యాంత్రికంగా ఇక్కడికి రాలేదు. దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టే నీవు ఇక్కడికి వచ్చాడు. దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. 5000 మందిలో ఒక 50 మందినే దేవుడు చూజ్ చేసుకున్నాడంటే, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, అధికారులు ఆనాడు చాలామంది ఉన్నప్పటికీ ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆయనే నికోదేము. వయసు ఎంతంట? ముసలివాడు అని ఉంది. ముసలివాడైన నేను మరలా తల్లి గర్భంలో ఎట్లా జన్మించగలను అన్నాడు. ముసలివాడంటే బహుశా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 పైనే ఉంటుంది, లేకుంటే 60 పైబడి ఉంటుంది. ఆ వయసులో కూడా దేవుని గురించిన జిజ్ఞాస అనేది ఉంది. సో ఈయన వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చితివని వచ్చినవని ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే నీవు కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. ఈయన ఒక ప్రశ్న వేస్తే యేసు ప్రభు ఒక జవాబిచ్చాడు. ఎవరైనా కానీ ప్రశ్న ఒకటి ఆన్సర్ ఒకటి వచ్చిందనుకో, ఈయన ఏమన్నాడు? యేసు ప్రభుని మెచ్చుకుంటే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. అంటే దేవుని రాజ్యమును గూర్చిన మాట వచ్చింది కాబట్టి ఇదే అదునుగా భావించి యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్పినాడు, కొత్తగా జన్మించాలా అన్నాడు. ఇప్పుడు మీ ఇంటిలోకి ఒక కొత్త పిల్లోడు, కొత్త అమ్మాయి, అబ్బాయి ఒక నూతనంగా జన్మించి వచ్చినాడంటే అందరూ సంతోషిస్తారా? సంతోషించారా? దాన్ని ఏమంటారంటే, క్రైస్తవుని జన్మలో 2 రకాలు ఉన్నాయి. కిందికి తిప్పు తమ్ముడు, స్క్రోల్ చేయి. ఇంకోటి, ఇది శారీరక జన్మ, అంటే పుట్టినవాడు అక్కడే. రెండవది శారీరక జన్మ. జన్మించడం ద్వారా ఏమి లాభము అంటే, వానికి ఏమేమి ఉంటాయి జన్మించడం ద్వారా? పుట్టినోనికి ఏముంటాయి? తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు, కుటుంబం ఉంటుంది, తర్వాత వాని యొక్క బాగోగులు చూసేవారు ఉంటారు అనేది అర్థమవుతుంది. ఈ జన్మ యేసు ప్రభుల వారు, ఇది అందరూ పుడతారు, అందరూ చనిపోతారు, కానీ ఇది కాదు అవసరమైనది. ఏది అవసరం అంటే రెండవది ఉంది కిందది, ఆధ్యాత్మిక జన్మము. అంటే ఆత్మీయంగా, అంటే అదే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యమునకు చేరడని నీతో నిశ్చయముగా చెప్పుచు. నిశ్చయము అంటే ఖచ్చితంగా, గన్ షాట్. అంటే నీవు పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద పుట్టినందుకు ఎందుకు? పుట్టినవాడు గిట్టక తప్పదు. అదే మనం పుట్టింది ఎందుకు? పరలోకం చేరడానికి. అంటే మనము ఈ లోకంలో యేసు ప్రభువుని అంగీకరించి పరలోకం చేరడానికి. ఎవరినన్ను అడగండి, మోక్షం చేరాలా, లేకుంటే వైకుంఠానికి వెళ్ళాలా, లేకపోతే దాని పరదైసికి వెళ్ళాలా అని భావిస్తారు. కానీ ఎవడు పరదైసికి వెళ్తాడు? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంది అంటే, ఇంకొక యవనస్తుడు వచ్చినాడు. ఒక యవనస్తుడు, బోధకుడా నేను నిత్య జీవమునకు వెళ్ళుటకు నేనేమి చేయవలను? ఒక యంగ్స్టార్ వచ్చి ఒక పవర్ఫుల్ క్వశ్చన్ అడిగినాడు. మన ప్రశ్నలు ఎట్లుంటాయంటే, నేను ఉద్యోగం కొట్టాలంటే ఏం చేయాలా, నాకు పెళ్ళి కావాలంటే ఏం చేయాలా,
అంటే జాతకాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పెళ్ళికి నాకు అమ్మాయి ఎటువైపు జరుగుతుందంటే తూర్పు వైపా, పడమర వైపా, ఉత్తరమా, దక్షిణమా అడుగుతారు. అవి కాదు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం బతికిన ఉద్దేశం అది. ఈ ఇంపార్టెన్స్ నీకు తెలియకపోతే, నీవు బ్రతికి నీవు పుట్టి నీ జీవిత సార్థకత విలువ తెలియకపోతే వ్యర్థం. నీకు లోకంలో చాలామంది పంది ఉడుతుంది, సస్తుంది, నీవు ఉడతావు, చస్తావు. ఏం తేడా? గాడిద ఉడుతుంది, అది చేస్తుంది, అది తింటుంది, అది పిల్లలను కంటుంది. నీవు పుట్టినావు, నీవు పెళ్లి చేసుకుంటావు, పిల్లలను కంటావు, నీవు చేస్తావు. ఏమి లాభము? నీ వల్ల ఏమి సమాజానికి, నీకు ముఖ్యంగా నీకు ఏమి లాభం? అంటే యేసు ప్రభు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి చేరడు. ప్రశ్న ఏంటంటే, నీవు జన్మించావా అనేది ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఎందుకోసం జన్మించాలి సార్? ఏం కర్మ పట్టేది నాకు? అదే కదా మన ప్రశ్న. సాధారణంగా ఏమనుకుంటుంటారంటే తిరిగి పుట్టుట అనేది. సాధారణంగా ఇట్లాంటి విషయాలు మాట్లాడేటప్పుడు సాతాను ఎవరికి వినబడుకోకున్నట్లు చేస్తుంటాడు అనమాట. ప్రకటన గ్రంథం మీద మాట్లాడిన న్యూ బార్న్ అంటే బాప్తీసము, మారు మనసు సంబంధించిన మాటలు మాట్లాడినా ఇట్లా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ఎరుగుదున్నవి. నేను ఒకసారి రెండవ రాకడ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇన్నీయుడు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. రైట్. ఎట్లుంటుందంటే గలిబిలి లేపి రైట్. మోషేకు ఈ దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏముండదు? ఉరుములు, మెరుపులు, భయంకరమైన ధ్వని తర్వాత మోషేతో ఎట్లా మాట్లాడినాడు? యాపాకు పట్టుకుని హుహుహు అని మాట్లాడినాడు. మెల్లని స్వరముతో మాట్లాడినాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎట్లా మాట్లాడతాడంటే గందరగోళంలో మాట్లాడు, మెల్లని స్వరంతో. సరే, ప్రశ్న ఏంటంటే నీవు పుట్టావా? కొంతమంది ఏం చేస్తారంటే మారు మనసు పొందకుండా, బాప్తీసం పొందకుండా, లేకుంటే మారు మనసు అంటే కొత్త జన్మ లేకుండా చర్చికి వస్తారు. చర్చిలోన ఏవైనా ప్రోగ్రామ్స్ పెడితే చేస్తారు, టెక్నికల్ టీంలో ఉంటారు, భోజనాలు వడ్డిస్తారు, తర్వాత చాపలు వేస్తారు, చర్చి తూడుస్తారు, బండలు గడుగుతారు, ఇంకా ఏం చేస్తారు? వీలైతే మ్యూజిక్ ప్లే చేసి పాటలు పాడి అన్నీ చేస్తారు. లాస్ట్కి చివరికి నీకేమైనా లాభం ఉందే అంటే ఏముండదు. అంటే నేనేమంటానంటే బాప్తీసం పొందుట కానీ, సంఘంలో చేరుట కానీ, మత సంబంధమైన నియమాలు పాటించుటలో కానీ నీకు ఏమాత్రం లాభము లేదు. నీవు పాస్టర్ కొడుకు అయి ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు. మారు మనసు బాప్తీసం పొందుకోకుండా పాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సంఘ పెద్దలు అయిన వాళ్ళు ఉన్నారు, యవ్వన సమాజంలో యూత్ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎరుగుదాం ఈ విషయాలు. దీనివల్ల నయా పైసలు నలుగురిలో మంచోడు అనిపించుకుంటావు కానీ పరలోక రాజ్యం చేరడానికి బైబిల్ అసలు ఒప్పుకోదు, రికమెండే చేయదు. బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుంది? యేసుప్రభు అన్నమాట, ఒకడు క్రొత్తగా జన్మించి, క్రొత్తగా అంటే పిల్లోని మా శరీరం ఎట్లుంటుంది? ఎంత మృదుత్వం, మెత్తని, అంటే వానిలోన అప్పప్పుడే అన్నీ ఎదగవలసిన ఉంటాయి. అంటే పాతవి మన పెద్దవాళ్ళలో ఉన్నంత లోపాలు వానిలో ఉండవు, అన్ని సమపాలలో ఉంటాయి. సరే, నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ కోట్ అంటే వైట్ కోట్ ఉంటుంది కదా, వేసుకున్నంత మాత్రం డాక్టర్ అయిపోతాడా? స్టెటస్కోప్ పెట్టుకున్నంత మాత్రం డాక్టర్ అయిపోతాడా? అట్లాగే సంఘానికి ఊకి యూత్కి వచ్చినంత మాత్రాన నీవు దేవుని రాజ్యానికి వెళ్తావా? చెప్పండి. నల్ల కోటు వేసుకున్నంత మాత్రం లాయర్ అవుతాడా? కాలేడు. ఇక్కడికి వచ్చి అలాగా బోధించినంత మాత్రాన పరలోక రాజ్యం పోతాడా? పోడు. సాతాను కూడా బ్రహ్మాండంగా బోధిస్తాడు. కాబట్టి జన్మ, నూతన జన్మ అనేది
ఏంటి అంటే బాప్తిసం పొందడం, లేకుంటే మారు మనసు పొందడం. సరే, ఈ నూతన జన్మ ఎందుకు అవసరం? నూతన జన్మ ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే మనిషి పాపి కాబట్టి అవసరం. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకడు బురదలో పడినాడు అనుకో, అంటే నీటి కుంటలో, లేకుంటే రోతతో ఉన్నాడనుకో, పెంటతో ఉన్నాడనుకో, వానికి ఏమవసరం? ఏమవసరం? పెంట కడుక్కోవడానికి అవసరం. బురదలో ఉన్నోనికి లక్స్ అవసరం, మెడిమిక్స్ అవసరం, సంతూర్ సోప్ అవసరం, నీళ్ళు అవసరం, బయట లాగేవాడు అవసరం, బయటకు వచ్చిన తర్వాత కడిగేవాడు అవసరం. ఆ బురదలోనే ఉండి నేను ఈడే సంతూర్ సోప్తో పెట్టుకుంటా, స్నానం చేస్తా అంటే కుదురుతుందే? చర్చిలోనే ఉండి నీవు నీ పనులు చేసుకుంటుంటే నీవు పరలోక రాజ్యం చేరుతావా? ఎలాంటి ఆస్కారం లేదు. మరి ఏం చేయాలి? మానవుడు ఎలాగున్నాడంటే పెంటతో ఉన్నాడు, పాపం అనే పెంటతో ఉన్నాడు. మరి ఎలాగా అంటే నేను ఒక్కడేనేనా చర్చికి వచ్చేవాడు? ఒక్కడేనేనా? లేకుంటే ఎస్సీ ఎస్టీ ఒక చర్చికి వచ్చేవాడు, లేకుంటే వీడొక్కడే అంటే కాదు. బైబిల్లో ఏముందంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మనం చదవడానికి టైం లేదు, నేనే ఫాస్ట్గా వెళ్తాను. 5:12 ఏముంటుంది? ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరికీ పాపము చేసినందున మరణము సంప్రాప్తమాయెను. నీవు చస్తున్నావు, నీవు అశాంతితో ఉన్నావు, బతికిన సచ్చిన శవంతో లోకంలో పాపంతో నిండి ఉన్నావంటే కారణం ఏంటంటే ఒక వ్యక్తి నుండి పాపం సంప్రాప్తమైంది, అదే దాన్ని వచ్చింది. హాస్టల్లో ఒకనికి గజ్జి వచ్చింది, ఆ గజ్జి అందరికి అంటుకునింది. పాపం అనే గజ్జి అందరికి వచ్చింది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మరణం సంప్రాప్తమాయను అని ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇంకా మాట, గ్రహింపగలవాడు ఎవడునూ లేడు, దేవుని వెతకువాడు ఎవడూ లేడు. ఏమిటిని వెతుకుతున్నారు? ఎంజాయ్ని వెతుకుతున్నారు, లేకపోతే వానికి ఇష్టమైన త్రోవకు వెళ్తున్నాడు. దేవుని మార్గాన్ని, దేవుని త్రోవని వెతికేవాడు ఎవడునూ లేడు అనే మాటలు చూస్తాం. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక అదే 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైందేమి? మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. లేకపోతే లేదు సార్ నేను ఏం పాపం చేయలేదు, నాలో ఏం తప్పు లేదంటే పొరపాటు పడుతున్నా. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, మనము పాపము చేయలేదని చెప్పిన ఎడల మనము సత్యము లేదు, మనలో సత్యము లేదనే మాట చూస్తాం. అంటే వీఆర్ ఆల్ సిన్నర్స్, మనము పాపులము కాబట్టి మనకు జన్మ అవసరం, కొత్త జన్మ అవసరం. మనం పెంటతో ఉన్నాము, రోతతో ఉన్నాము, బురదతో ఉన్నాము, మన మైండ్ అంతా గలీజ్తో ఉంది కాబట్టి నీకు కొత్త జన్మ అవసరం, నీకు సంతూర్ సోప్ అవసరం, నీకు స్నానం చేయించడానికి నీరు అవసరం. బైబిల్ అదే స్పష్టంగా చెప్తుంది. వీడు వాడు ప్రధాని అని లేదు, రాష్ట్రపతి అని లేదు, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడని లేదు, అమెరికా అధ్యక్షుడని లేదు, ఎంఏనూరులో చర్చి పాస్టర్ అని లేదు, యూత్ క్వైర్ టీంలో ఉన్నవాడని లేదు, వాక్యం చెప్పేవాడని లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేం. మరి ఏం చేయాలా? ఎక్కడైతే కడుగుతారో, ఎక్కడైతే శుభ్రపరుస్తారో, ఎక్కడ మైండ్ను క్లీన్ చేస్తారో అక్కడికి రావాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఈడు కూర్చున్నట్టే ఉంటారు కానీ మన ఆలోచన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అంటే మన ఆలోచన ధోరణి అంతా కలుషితమైపోయింది. దేవుడి యొక్క రేటింగ్ స్కేల్, దేవుని యొక్క
ఆ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మన జీవితం లేదు, పెంటతో ఉన్నాం. కాబట్టి మనము ఈ జన్మ అనేది, ఈ కడగడం అనేది అవసరమవుతుంది. సరే, మనము క్రొత్తగా ఎట్లు జన్మించగలం? నెక్స్ట్ మనం క్రొత్తగా ఎట్లు జన్మించగలం? ఎట్లా జన్మించగలం చెప్పండి? ఎట్లా జన్మిస్తాం? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తామా? నికోదేము అన్నాడు. మళ్ళీ ఈ వృద్ధుడు మళ్ళా తల్లి గర్భంలోకి ఎట్లా వెళ్తాడంటే యేసుప్రభు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అన్నాడు. శరీర మూలముగా జన్మించాము, అది అవసరం లేదు. ఆత్మ మూలముగా జన్మించడం అవసరం. సహోదరి సహోదరులారా, నీవు జన్మ అనేది, నూతన జన్మ అనేది పొందుకున్నావా లేదా అని. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో అనే మాట ఉంటుంది. అంటే అక్కడ అంటే అగాపే లవ్, ఇన్ఫినిటీ, అంటే అన్లిమిటెడ్, లేకపోతే దానికి బౌండరీ అనేది లేదు. అంతగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేసినాడంట? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించు. మనం నశింపకూడదని, మనం రోతతోనే ఉండకూడదని, మనల్ని కడగడానికి, మనల్ని శుభ్రపరచడానికి, మనకు మెడిమిక్సో సంతూరో లిరీలో ఏదో సోప్ తీసుకొని వచ్చి మనల్ని కడగడానికి యేసుప్రభు వారు పరలోకం నుండి వచ్చినాడు. ఈ లోకపు ఉండే నీళ్ళు, ఈ లోకపు ఉండే తత్వశాస్త్రం, ఈ లోకంలో ఉండే ఫిలాసఫీ, సైకాలజీ, లేకపోతే ఈ లోకంలో ఉండే నవలలు, ఈ లోకంలో ఉండే మతాలు, ఈ లోకంలో ఉంటున్న గ్రంథాలు ఏవి కూడా మనిషి యొక్క పాపాన్ని శుద్ధీకరించలేవు, లేకపోతే వాణ్ణి పవిత్రీకరించలేదు, వాణ్ణి క్లీన్ చేయలేదు, వాని మెదడును శుభ్రపరచడము సాధ్యం కానటువంటి అంశం. కాబట్టి ఎవడు రావాలా? ఎవడైతే పరిశుద్ధుడో, ఎవడైతే వానిలో డాగు కానీ మచ్చ కానీ కలంకం కానీ లేనటువంటి వాడు రావాలి. అందుకోసమే మనకు బైబిల్లోన ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఆయన దగ్గరకు రావాలన్నమాట. కాగా ఎవడైనను క్రీస్తు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవని దగ్గర రావాలా? క్రీస్తు దగ్గరకు. మహాత్ములు, మహనీయులు అనే పిలువబడుతున్న వారి దగ్గరకు అవసరం లేదు. నిన్ను ప్రేమిస్తున్న నీ తల్లిదండ్రుల దగ్గరకు అవసరం లేదు. ఎవడు కూడా నీ పాపం అనే రోగాన్ని, మలినాన్ని ఎవడు కూడా తుడిచివేయలేడు. క్రీస్తు దగ్గరకు వస్తే ఆయన నిన్ను నూతన సృష్టిగా, అంటే నూతనంగా, పరిశుభ్రంగా పవిత్రీకరించడానికి ఇష్టపడతాడు. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే ఒకప్పుడు మనం పెంటతో ఉన్నాం, రోతతో ఉన్నాం, అపరిశుభ్రతతో ఉన్నాం. దేవుని దగ్గర రావడానికి చేతగాని, అంటే మలినంతో కూడుకున్న మన జీవితాలను దూరంగా ఉంటే దేవుడు ఏం చేసినాడు? కుమారుని పంపించి శుద్ధీకరించి పవిత్రీకరించి దగ్గర తీసినాడు. తప్పిపోయిన కుమారుని విషయంలో ఏం జరిగింది? పోయినాడు, తండ్రి దగ్గరకు వస్తే ఏం చేసినాడు? మొట్టమొదట ఎవడక్కడా? మొదట విని వస్త్రాలు తీయండి, ఎంట్రుకలు కత్తిరించండి, జుట్టు కత్తిరించండి, గోర్లు కత్తిరించండి, చెప్పులు వేయండి, నూతన వస్త్రాలు వేయండి, వానికి ఉంగరం తొడిగించండి. ఇంకా ఏమన్నాడు? స్నానం చేయించండి, వాని కొరకు విందు ఏర్పాటు చేయండి అన్నాడు. అదేవిధంగా గెరాసేనుల దేశంలో సేనా దయ్యం పట్టినవాడు. సేన అంటే 6000. ఎన్ని దయ్యాలంట? 6000 దయ్యాలు. ఒక వ్యక్తికి 6000 దయ్యాలు అంటే 6000 కంటే పవర్ఫుల్ దయ్యాలు మన దగ్గర ఉన్నాయి.
మందు దాగే దయ్యం ఒకటి, అబద్ధాలాడే దయ్యం ఒకటి, దొంగతనం దయ్యం ఒకటి, ఓరచూపుల దయ్యము, ఆలోచన ధోరణి విచిత్రమైన దయ్యాలతో కొంపతో ఉంటుంది. వాని ఎట్లా ఉందంటే వాడు తన శరీరాన్ని గాయపరుచుకొని చుండెను అనే మాట ఉంటుంది. రాత్రింబగలు నిద్ర లేక కొండలలోను సమాధులలో వాసం చేసేవాడు, కేకలేసేవాడు. వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళేసిన తుత్తునీలుగా చేసి వానిని ఎవడును సాధుపరచజాలకపోయాను అనే మాట ఉంటుంది. వాని దగ్గరకు రావడానికి అందరకు పడేది. అంత పవర్ఫుల్ ఉండే వ్యక్తిని యేసుప్రభు వాని దగ్గరికి వెళ్ళాడు. వాని దగ్గరికి వెళ్ళి వాడిని సేనా దయ్యాన్ని గద్దించిన తర్వాత వాడు స్వస్థ చిత్తుడై క్రొత్త బట్టలు ధరించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉండెను, ఆయన మాట వినుచుండెను అనే మాట చూస్తాం. మనకు సాధారణంగా మనకు తెలియకోకుండానే కొన్ని దయ్యాలు ఉంటాయి మనలోన. అంటారు, నేను గానక అంటారు, బీపీ వస్తే అంటారు. ఇంట్లో ఏమంటారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీవేమి చెప్పేది బోడి నాకు తెలుదా అనే దయ్యం, ఎదురు తిరిగే దయ్యం. మనం చూస్తూ ఉండేది యాన మంచి వాళ్ళగా కనిపిస్తాం, కానీ లోపల విచిత్రమైన దయ్యాలతోన బాధపడుతున్న వారం మనం. కొంతమంది చెప్పుకోలేని దయ్యాలు, విచిత్రమైన కళలు, విచిత్రమైన ధోరణితో ఉంటుంది. అంటే మనం బాగా గమనిస్తే విచిత్రమైన వేషధారణ మనిషిలో ఉంది. పైకి ప్రైజ్ అలాడ్, వందనాలు సార్ అంటారు, లోపల రోత, భయంకరమైన పాపముతో నిగూఢంగా పాచి పట్టిన జీవితాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ మందిరానికి వస్తున్న వారిలో. ఇలాంటి వ్యక్తి క్రీస్తు దగ్గరకు రావాలా? క్రీస్తు ఏం చేస్తాడు? శుద్ధీకరిస్తాడు. ఆ మాట చూస్తాం. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము అక్కడ 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన యందు విశ్వసించు తీర్పు తీర్చబడదు. ఎవని యందు విశ్వాసం ఉంచితే? ఎవరి యందు? ఆయన యందు. ఆయన ఎవరు? అద్వితీయుడైన దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఎవరెవరినందే విశ్వసిస్తాం. సతీష్ కుమార్ మీద విశ్వసిస్తాము, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న మీద విశ్వాసం ఉంచుతాము, ఓసన్న మందిరం వెళ్ళే జాన్ వెస్లీ అన్న విశ్వాసం ఉంచుతాము, హైదరాబాద్కి వెళ్ళి ఆరాధన దాంట్లో పాల్గొంటాం. రోత మాత్రం పోదు. బస్ ఆ ఊర్లో మనకు సామెత ఉంది, యాది రామేశ్వరం పోయినా శనేశ్వరం దాయలేదన్నట్టు. అన్ని చోట్ల పోయినా లోపల శుద్ధీకరణ లేకపోతే నీవు ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేసినా బూడిదలో పోసిన పన్నీరు తూచ్ వేస్ట్. నీ బ్రతుకు కంటే అధ్వానమైన స్థితి ఇంక ఉండి ఉండదు. నీవు ఉండి బ్రతికి వేస్ట్. నీవు అనుకుంటున్నావేమో వెళ్ళి ఆరాధిస్తున్నావు అని. శుద్ధీకరణ జరగకోకున్నట్లా, పరిశుద్ధ అంటే పవిత్రీకరించబడకుండగా, మారు మనసు పొందకుండగా, యేసు ప్రభు దగ్గరకు రాకుండగా నీవు ఎన్ని ఇలాంటి కార్యాలు చేసినా వేస్ట్, వ్యర్థము. నేను చెప్పే మాటలు కాదు ఇది, బైబిల్ అదే చెప్తుంది. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, 21వ వచనం, లేకపోతే 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చర్చికి వస్తారు, భజన అంటారు, డీజే సౌండ్ పెడతారు, లోపల చీకటి కార్యాలు ఉంటాయి. వెలుగు కార్యాలు వాళ్ళ దగ్గర లేవు. నా వైపు చూడండి. వెలుగు కార్యాలకు సంబంధించిన ఆలోచన ధోరణి మన దగ్గర లేదు. వాని యొక్క మెదడంతా చీకటి కార్యాలు. వెలుగు మన దగ్గరకు వస్తుంది, యేసుప్రభు మాటలు వస్తున్నాయి, చెప్తున్నారు, వింటున్నారు.
అందుకోసమే యేసు ప్రభుల వారు ప్రకటన గ్రంథంలో లేకపోతే కొండ మీద ప్రసంగం అప్పుడు కూడా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు అంటే అనగా షౌటోన్ గల్లా ఆడ 7 సంఘాలు ఉన్నాయి, షౌటి సంఘాల కాదు. నా ప్రియులారా, మీరు షౌటర్లని కాదు దాని అర్థం. చెవులున్నాయి కానీ దాని ప్రకారంగా జీవించడం లేదు. విన్నట్టు నటిస్తున్నారు కాబట్టి మీరు షౌటోన్ గాళ్ళే, మీరు షౌటోళ్ళే. అందుకోసం ప్రతిసారి కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఈ మాటలు మనం జాగ్రత్తగా వినాలి. ఒకసారి ఈ రష్యా చక్రవర్తి నికోలాస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? నికోలాస్. పేరు విన్నారా? విన్నారు. తన ధనాగారము అంటే ధనము సంబంధించిన అంటే ట్రెజరర్ అంటే ఆ నికోలస్ చక్ర కింద ట్రెజరర్ ఉంటాడు. ఆ వ్యక్తి తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు. లాస్ట్కు నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, చక్రవర్తికి తెలియకుండా నేను ఆ ధనాగారం నుండి డబ్బును తీసుకొని అప్పు కట్టేసినాడు. చక్రవర్తికి తెలిస్తే ఏం చేస్తాడు? చక్రవర్తి ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఈ భారం భరించలేనిది ఇట కాదు అని చెప్పి ఇంత గొప్ప రుణము ఎవరు తీర్చగలరు అని డైరీలో రాసి అలసిపోయినాడు. అప్పుడే ఏడ్చి అట్లనే నిద్రపోయిపోయినాడు. ఎవరు? నికోలాస్ కాదు, నికోలాస్ కింద ఉన్న ట్రెజరర్, నికోలాస్ యొక్క ట్రెజరర్, ఆ రాజ్యంలో ఉంటున్న ట్రెజరర్, ధనాగారం అంతటి మీద ఉన్న అధికారి. ఆ రాత్రి దీపం వెలుగుతూనే ఉంది తన ధనాగారము ఆఫీస్లో. అటువైపు నికోలాస్ చక్రవర్తి తిరుగుతున్నాడు. చూసినాడు, ఏమి అర్ధరాత్రి వేళలో లైట్ వెలుగుతుంది అని చూద్దాం అని వెళ్ళి చూసినాడు. నిర్మానుష్యంగా ఉంది, ఈ వ్యక్తి నిద్రపోతున్నాడు. ఆ డైరీలో రాసినాడు, కింద ఆ మాటలు చదివినాడు. ఈయన నికోలాస్ అనే చక్రవర్తి ఏం చేసినాడంటే ఆ మాటలలో చదివి తన మీద కనికరపడి ఇంత గొప్ప రుణమును ఎవరు తీర్చగలరు అని క్వశ్చన్ మార్క్ ఉంటే కింద ఈ రష్యా చక్రవర్తి అయిన నికోలాస్ తీర్చగలడు అని రాసి తన సొంత అక్షరాలతో చేతితో రాసి సంతకం చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయనకు నిద్ర మేలుకొచ్చింది. సూసైడ్ చేసుకుందాము అని తన దగ్గర ఉంటున్న తుపాకీతో సూసైడ్ చేసుకుందామని చూస్తే అది కింద ఏముంది? నికోలాస్ యొక్క రాత ఉంది. మనకు పాపం అనే రుణము ఎవడు తీర్చగలడు? పాపం భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పాపం ఎలాంటిదంటే సొంత చెల్లిని కూడా చెరపగలదు. పాపం ఎలాంటిదంటే సొంత తండ్రి సొంత కన్న కూతురును చెరపగలడు. పాపం ఎలాదంటే మద్యము మత్తులో సొంత వారిని, తల్లిని, తండ్రిని కూడా హతమార్చగలదు. తాగడానికి 100 రూపాయలు ఇవ్వలేదని సొంత తల్లిదండ్రులను హతమార్చిన కుమారులు ఉన్నారు. పాపం అంత భయంకరమైనది. పాపము సామెతల గ్రంథంలో ఉంటుంది, అది విషపు కట్లపాముతో సమానం. అది ఎంత ఘోరమైనది అంటే తనకు తెలియకుండానే చంపగలిగిన సామర్థ్యం ఉంది. తను ఏమైనా బాగుంటాడంటే వాడు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇంత గొప్ప రుణాన్ని ఎవడు తీర్చడానికి వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తీర్చడానికి వచ్చారు. అందుకోసమే మనం ఏం చేయాలి మళ్ళా తీర్చడానికి వస్తే అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనము నీవేమీ పొట్టేండ్లను అర్పణలు అర్పించనవసరం లేదు, డబ్బులు చెల్లించనవసరం లేదు, టెంకాయలు కొట్టనవసరం లేదు, ఖర్చు చేయనవసరం లేదు. ఏం చేయాలా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల
ఆ, ఆ. ఏది పవిత్రం చేస్తుంది? సంతూర్ సోపు మన పాపములు పవిత్రం చేయననుందే. మెడిమిక్సా? మీరు వాడుతున్న ఏ సెంటు సోప్స్, ట్రిపుల్ ఎక్స్, సంస్కారవంతమైన సోపు ఏవి శుద్ధీకరించలేవు. అక్కడ ఉంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఇది సిల్లీగా ఏం సార్ 24 గంటలు యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తం, ఏం పిచ్చి పట్టేది క్రైస్తవులకు అంటుంటారు. కాదు, యేసు రక్తం. రక్తము అంటే దేహమునకు ప్రాణం. రక్తం అంటారు కదా, రక్తం లేకుంటే ఏమవుతుందో చూద్దాం. మీ నుండి 3.5 లీటర్లు ఉంటుంది, ఒక 2 లీటర్లు తీసేద్దాం, ఏమవుతుంది మరి? రక్తము దేహమునకు ప్రాణం. లేవి కాండంలో ఉంటుంది ఆ మాట. మనము పొందాల్సిన శిక్ష అంటే రక్తము శరీరంలో ఉన్నప్పుడు శరీరానికి శిక్ష కావాలి, శిక్ష అనుభవించాలి. ఆ కొరడా దెబ్బలు అయితేనేమి, ఏదైనా తప్పు చేస్తే, దొంగతనం చేస్తే మనల్ని ఎక్కడ పంపిస్తారు? జైలుకు. ఏది అనుభవిస్తుంది? తప్పు చేసిందేమో మనస్సు, అనుభవించేదేమో శరీరము. మెదడులోన ఆలోచన పుట్టింది, లేకపోతే మనసులో ఆలోచన పుట్టింది, ఆత్మలో ఆలోచన పుట్టింది, కానీ అనుభవించాల్సింది మాత్రం శరీరం. ఈ శరీరంలో ఉండేది ఏదంటే రక్తం. అందుకోసమే హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమంటుంటుందంటే, ఎక్కడ మరణ శాసనం రాయబడినో అక్కడ మరణ శాసనం రాసిన వాని యొక్క మరణం ఆవశ్యకము అని ఉంటుంది. చూద్దాం ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం ఆవశ్యకము. ఆగండి, ఏం రాసినాడు? మరణ శాసనం ఎవరు రాసినారు? యేసుక్రీస్తు రాసినాడు. ఎక్కడ రాసినాడు? ఏదేను తోటలో రాసినాడు. పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు, అది మరణ శాసనం. దేవుని మాట ఎప్పుడైతే ధిక్కరిస్తావో అప్పుడే చస్తావు, అది మరణ శాసనం. ఈ మరణ శాసనం నుండి బయటపడడానికి ఎవడు రావాలా? మళ్ళా ఎవడైతే మరణ శాసనం రాసినాడో వాడే మరణం పొందాల. ఇది దేవుని యొక్క నియమం. మనం ఏం చేస్తాం? మనం తప్పు చేస్తే పక్కనోని మీద నెట్టేస్తాం. దేవుడు మనం భరించలేమనే శిక్ష ఆయన తన రక్తంతో, అంటే ఆయన శిలోలో భూమిపైనకి వచ్చి శిలోలో ప్రాణం పెట్టినారు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఆ శాసనం వ్రాసిన వాడు 17వ వచనం, మరణం పొందితేనే అది చెల్లును. అంటే ఎవరు పొందినారు ఇప్పుడు మరణము? యేసు ప్రభుల వారు పొందినారు. ఎక్కడ పొందినారు? శిలోలో పొందినారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసు రక్తానికి మనుషుల పాపాలకు సంబంధం. నెక్స్ట్, యేసు రక్తం మనుషుని పాపాలకు ఏం సంబంధం? అందుకోసమే మన గ్రంథాల్లో ఒక మాట ఉంటుంది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే మాట వేదాలలో ఒక మాట, ఆ మాట ఉంటుంది. ఈ వేదాలలో ఉంటున్న మాట బైబిల్లో కూడా ఇదే మాటే ఉంటుంది. పాపము పరిహరింపబడాలంటే ఎక్కడుంది బైబిల్లో? కరెక్టే మీరు చెప్తున్నది. ఎక్కడుంది ఆ మాట? చూద్దాం. అదే 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక. ఉత్తుత్త మాటలు కాదు ఇవి, కల్పనా కథలు కాదు, కట్టుకథలు కాదు. 22వ వచనం. మరియు ధర్మశాస్త్రం ప్రకారం, ఏది ధర్మశాస్త్రం? యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రమే కాదు, మన మనస్సాక్షి అనే ధర్మశాస్త్రం ఉంది. మనం యూదులు కాకపోయినా లోపల మనస్సాక్షి. దొంగతనం చేస్తే ఏమనిపిస్తుంది? చర్చికి రాకపోయినా కూడా ఇది తప్పు అనిపిస్తుంది. లేకపోతే దొంగలించడం, లేకపోతే వ్యభిచారం చేయడం, లేకపోతే ఎవరికి తెలియని దుష్ట కార్యాలు. అంటే మన సెల్లులు పోర్ను వీడియో చూసేటప్పుడు ఆడిపోయి చూస్తారు, అందరూ గుంపులో చర్చిలో వచ్చి చూస్తారా?
అంటే వానికి ఏం తెలుసు? అది పాపం అనే విషయం తెలుసు. ఎవరు చెప్పారు? లోపల హృదయంలో ధర్మశాస్త్రం పెట్టాడు. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ధర్మశాస్త్రం చదవండి. ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. రక్తం చేత అంటే రక్తము చేత సమస్త వస్తువులు. సమస్త వస్తువులు అంటే అక్కడ యూదుల ప్రకారం అయితే తన తింటున్న పాత్రలు, ఫుడ్ వల్ల. మన వస్తువు ఏంది? బాడీ, మైండ్, సోల్. ఈ మూడు సమస్త వస్తువులు శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా. ఇదే కదా చెప్పింది వేదాల్లో కూడా. రక్త ప్రోక్షణం ఆవశ్యకదం తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. రక్తము చిందించబడాలి. ఈరోజు గద్దరాల మారెమ్మ ఆ దేవర జరుగుతుంది. ఏం బలిస్తున్నారు? దున్నపోతుని, ఇంకా పొట్టేల్లో. ఇంకా ఏటికి? ఒక వ్యక్తి పొట్టేళ్ళని తీసుకెళ్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ, ఆ కుటుంబస్తులందరూ దాని మీద చేతులు పెడతారు. అయ్యా దేవా, మేము చేసిన తప్పులను, మా కుటుంబం చేసిన తప్పులను, మా ఈ సంవత్సరం అంతా చేసిన తప్పులను దీని మీద వేస్తున్నాం. మేమే ఈ గొర్రె అనుకో, మేమే ఈ పొట్టేలు అనుకో, మేమే ఈ మేకపోతు అనుకో, దీన్ని బలిస్తున్నాం. అంటే నన్ను చంపాల్సింది, దీన్ని చంపుతున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభువా అంటే వాళ్ళ భాషలో, క్షమించు దేవా. బైబిల్ కూడా అదే చెప్తుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పచ్చు. సామాన్యం, జనరల్ సెన్స్, కామన్ సెన్స్, చిన్నది ఇది. దీన్ని అర్థం చేసుకోలేక 24 గంటలు ఏసు రక్తము, ఏసు రక్తము, ఏసు రక్తం అంటారు అని వేరే వాళ్ళు విమర్శిస్తుంటారు. కాదు కాదు కాదు. కాబట్టి ఈ రక్తం ఎవరు చిందించారు? అందుకోసమే మన వాళ్ళు బృహద్ధరణ ఉపనిషత్తులో ఒక శ్లోకం కూడా వల్లించినారు. ఏం శ్లోకం అంటే, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతాంగమయ ఓం శాంతి 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 అని మన వాళ్ళు ప్రార్థన చేసినారు. అసతోమా అంటే మేము అసత్యంలో ఉన్నాము, సద్గమయ సత్యంలోకి నడిపించు, తమసోమ అంటే మేము చీకటిలో ఉన్నాము, జ్యోతిర్గమయ జ్యోతి అంటే ఈడుండే జ్యోతి కాదు, మళ్ళీ సామాన్య అంటే మన ఇంటి పక్కల జ్యోతి, మా చెల్లెల జ్యోతి, ఆ జ్యోతి కాదు. ఈడ జ్యోతిర్గమయ అంటే వెలుగులోకి నడిపించు, మేము చీకటిలో ఉన్నాం వెలుగులోకి. మృత్యోర్మ అంటే మేము మరణంతో కొట్టిమిట్టాడుతున్నాం, అమృతాంగమయ అమృతత్వంలోకి, జీవంలోకి మమ్మల్ని నడిపించు దేవా అని ఆనాడు ప్రార్థన చేసినారు. అందుకోసం యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. అసత్యంలో ఉన్నాము, సత్యంలోకి నాడు, నేనే సత్యం అన్నాడు. మరణంలో ఉన్నాము, జీవంలోకి నాడు, నేనే జీవం, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. వాళ్ళు చేసిన ప్రార్థనకు, మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు యేసు ప్రభు భూమిపైన ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పినాడు. కానీ మన వాళ్ళు ఎవరు వినడం లేదు. కాబట్టి బైబిల్లో అందుకోసమే స్పష్టంగా, మరి ఏం చేయాలి మనం ఏం చేయాలా? ఏం చేయని అవసరం లేదు. యేసు ప్రభు దగ్గర రా, వచ్చి ఏం చేయాలా? ఆయన పాదాల దగ్గర పడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఇదొక్క ప్రార్థన చాలు. నీ పాపపు ఆలోచనలు నీకు తెలుసు, నీ ఆలోచన ధోరణి తెలుసు. నీవు చీకటిలో ఎవరికి తెలియకుండా చేస్తున్న పాపాలు మాకంటే నీకే ఎక్కువ తెలుసు, నీ మనస్సాక్షికే తెలుసు. చిన్న పెద్ద తేడా తెలియదు. మా స్కూల్లో 3వ తరగతి 4వ తరగతి పిల్లోని 5వ తరగతి పిల్లోడు కొడుతున్నాడు. మాది హై స్కూల్ అయినప్పటికీ ఎలిమెంటరీ స్కూల్ కలిపినారు. ఎందుకు రా చిన్న పిల్లోని పట్టుకొని కొడుతున్నా అంటే, మా చెల్లెలు 3వ తరగతి సార్,
వీడు లవ్ లెటర్ రాసినాడు సార్, అందుకోసం అంటున్నాను సార్. 4వ తరగతోడు 3వ తరగతి అమ్మాయికి లవ్ లెటర్ అంట. ఎక్కడి నుండి వచ్చింది? ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కాదు ఇప్పుడు. ఇది ఫేక్ కాదు, అబద్ధం కాదు, ఇట్స్ ట్రూ, సత్యం. నా స్కూల్లో జరిగిన సంఘటన ఇది. చిన్న పిల్లల సహితం పాపపు ఆలోచనలు ఉన్నాయి. యవ్వనస్తులే మారు మనసు పొందాలని లేదు, లాస్ట్కి చివరికి అప్పుడు పుట్టినోనికి కూడా సువార్త అవసరం. వాణ్ణి పట్టుకొని ఇద్దరం పట్టుకొని విచారిస్తే అది నిజమే. ఇది తల్లిదండ్రులు తెలిసే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కొట్లాడతారని మేమే సాల్వ్ చేసినాం. ఇంకోసారి చెయ్యొద్దు ఈ పని. అంటే పాపానికి వయసుతో తేడా లేదు. అది కాటికి కాళ్ళు జాపే వాడినైనా పాపంలో పడేస్తుంది, అప్పుడే పుట్టిన పిల్లోనైనా పాపంలో పడిస్తుంది, మంచి యవ్వనంలో ఉన్నోనైనా పాపంలో పడిస్తుంది. పాపానికి కనికరం జాలి ఇవి ఏమి ఉండవు. సౌకారి పిల్లోడు, బీదవాని పిల్లోడు, చదువుకున్నోడు, చదువు లేనివాడు, అందం ఉన్నోళ్ళు, అందం లేని వాళ్ళు, జ్ఞానవంతులు, జ్ఞానహీనులు, తేడా ఏం లేదు. వాణి నాలెడ్జ్కు తగ్గట్టు పాపం చేస్తాడు. గొర్రెలు కాసేవాడు గొర్రెలు కాసేటట్లే పాపం చేస్తాడు. బీటెక్ చేసేవాడు టెక్నాలజీకి సంబంధించిన పాపమే చేస్తాడు. పాపం ఏది అయినా పాపమే. పాపము వలన వచ్చి జీతము. ఇంకొక మాట ఉంటుంది, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము ఎంత భయంకరమైనదంటే ఈ రాత్రి నీకు తెలియకుండానే నిన్ను చంపేస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి నిన్ను నడిపిస్తుంది. అంత చాలా భయంకరమైన పాపం. సరే, మనం యేసుప్రభు దగ్గరకు ఒప్పుకున్న తర్వాత నాకేం లాభం? అంతే కదా. ప్రశ్న ఏంటంటే చాలామందికి ఏమంటారంటే నాకేమంట అంటే, మొదటిది మొదటిది పరలోకపు తండ్రి. మనకు ఇంతకుముందు తండ్రి ఎవరు లేరు, ఇప్పుడు మనకు తండ్రి పరలోకపు తండ్రి. రెండో స్లైడింగ్, ఆధ్యాత్మిక జీవితం, మంచి సహవాసం కలిగి ఉంటాం. మూడవది నూతన స్వభావం, మంచి స్వభావం వస్తుంది. ఇవల్ల రెఫరెన్సెస్ ఉన్నాయి, నేను టైం లేదు కాబట్టి ఆల్రెడీ 10 minutes లేట్లో ఉంది. నెక్స్ట్ క్రైస్తవ నామం, ఈయన దేవుని బిడ్డ అని చెప్పబడతాం. తర్వాత క్రీస్తుతో పాటు వారసులం, అంటే క్రీస్తు దగ్గర, ఆయన దగ్గర బహుమానాలు, ఆయన కుమారులు కుమార్తెలు అనబడతాం. నెక్స్ట్ పరలోక నివాసం, నరకానికి వెళ్ళాం, పరలోకానికి వెళ్ళడానికి 100కి 100 ఖచ్చితత్వం ఉంది. నెక్స్ట్ నిత్య జీవం, అదే నిత్య జీవమునకు వారసుడెవడు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నువ్వు క్షమింపబడిన జీవితం ఉండాలి, అనుభవం ఉండాలా, మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని కుమారునిగా మనము కుమారునిగా కుమార్తెగా తీర్చిదిద్దబడాలి. నెక్స్ట్ నిత్య జీవం. ఆ తర్వాత మనం చూస్తే సరే, మళ్ళీ ఇలాంటి విషయాలను కాపాడుకోవడానికి ఏం మార్గం లేదా? ఉంది. చూడండి, ఒక లాస్ట్ వచనం చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. వెతుకువారు ధన్యులు. నెక్స్ట్ 11వ వచనం చదవండి. 11వ వచనం, పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును, పాపము చేయకోకుండా ఉండడానికి ఏకైక ఆయుధం ఏంది అంటే వాక్యం, దేవుని వాక్యం. ఈ రోజుల్లో బైబిల్ చదవరా అంటే సెల్ గంట సేపు అయినా చూస్తాడు కానీ బైబిల్ చదవరు. ఈవెన్ నా పిల్లలు కూడా అట్లా అయిపోయింది. లేచినప్పటి నుండి నిద్రపోయేంత వరకు సెల్ పక్కనే ఉంటుంది కానీ బైబిల్ మాత్రం చదవరు. ప్రియా సహోదరి సహోదరులారి, రాత్రి
బైబిల్ చదువు నిత్య జీవానికి వారసుడు అవుతాం. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. ఒకసారి మనం పరిశీలించుకుందాం. నీవు మందిరానికి వచ్చి నిత్య జీవం పొందకుండగా పోతే నిత్య నాశనానికి వెళుతావనే సత్యాన్ని గ్రహించు. మనిషి పాపముతో నిండిన స్వభావం కలిగిన వాడు. ఆయన దగ్గరకు రా. అవును తండ్రి, నా కొరకై నీవు శిలువలో ప్రాణం పెట్టావు. యేసు రక్తం ప్రతి పాపము నుండి విడుదల చేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. నా పాపాలు కడుగుదేవా. నాశనానికి వెళ్ళకుండగా నీ వాక్యాన్ని రోజు చదువుతా తండ్రి అని ఒకసారి మనం పరిశీలించుకుందాం. మారు మనసు రక్షణ లేకపోతే ఈరోజే నిర్ణయం తీసుకో. వాక్యానుసారంగా బ్రతుకు. అలాగ బ్రతకకపోతే నిత్య నాశనం. ఇదే ఆఖరి రోజు కావచ్చు, నీ జీవితంలో ఆఖరి క్షణం కూడా కావచ్చు. జాగ్రత్త సుమి. యువకా ఏల ప్రభు మాట వినక సాగిపోదువా సతాను వెనుక సాగిపోదువా సతాను వెనుక యువకా రేపు రేపని వాయిదా వేయకు రేపేమో జరుగునో నీకు తెలియదు రేపు రేపని వాయిదా వేయకు రేపేమో జరుగునో నీకు తెలియదు యువకా ఏల ప్రభు మాట వినక సాగిపోదువా సతాను వెనుక సాగిపోదువా సతాను వెనుక. ప్రియ సహోదరి, దేవుని దగ్గర అడుగు. నువ్వు చేతులు ఎత్తనవసరం లేదు. దేవా నన్ను క్షమించు ప్రభువా, నీ దగ్గరకు వస్తా, నీ రాజ్య వారసుగా నీ బిడ్డగా నన్ను చేసుకో తండ్రి అని ప్రార్థన చెయ్యి. అటు ఇటు చూడొద్దు. నీ హృదయంలో ఆయన గురించిన ఆలోచన చెయ్యి. నిత్య జీవనకు వారసుడు కాకపోతే నీవు ఇటుకొచ్చి ప్రయోజనం లేదు. కొత్తగా జన్మించకపోతే నీకు విడుదల లేదు. ఆయన క్షమాపణ అడిగితే నిత్య జీవానికి వారసులుగా అవుతావు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి నీ వాక్కు ద్వారా నీతో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞత. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప ఎవడును పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడని నీ వాక్యం సెలవిస్తుంది. నీవు చెప్పిన ఆ మాటలను బట్టి, ఎంత అవసరమో మాకు తెలియజేసిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాలను దీవించండి. భవిష్యత్తులో వారిని గొప్ప వ్యక్తులుగా నీ కొరకు వాడబడమని మీ నామానే కీర్తిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమె. సమయం ఇచ్చిన యూత్ కార్యవర్గానికి మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్షమించండి, 15 నిమిషాలు లేట్ అయింది. ఇది క్షమించగలరని మనవి. చక్కటి వాక్యాన్ని అందజేసిన జోసఫ్ సార్ గారికి కూడా ఎంబీ ప్రొడక్షన్ యూత్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం సార్. ఈ సమయంలో మనకు ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్ సాంగ్ గాను బ్రదర్ ఫ్రాన్సిస్ పాడుచుండగా బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్ నుంచి ఒకరు ఆఫరింగ్స్ పట్టాలని ప్రేరేట మనవి చేస్తున్నాం. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం
నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా ఇహమునా కొసగిన ఈ ధర ఎంతో భాగ్యమని తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలలోని చెలిమిక ప్రతి హృదయం స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానరాదే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన ఈ మధుర ప్రేమను తలచునే నాపై కురిసిన ఈ మధుర ప్రేమను నీ రూపులోనే నీ మహిమ పనిగా నన్ను సృజి మలచితివే నీ శ్వాసలోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస నేస్తమా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా. మంచిది. దేవుడు ఈరోజు అన్న సహవాసాన్ని తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా చక్కగా జరిగించినందుకు దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి బ్రదర్ ఎం జోసఫ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా అధ్యక్షత వహించిన బట్టి బ్రదర్ షామిల్ బాబు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. మనకొక ప్రేయర్ పాయింట్ వచ్చింది, జ్ఞాపకం చేసుకోండి. కలగట్ల మోష గారు ఆయన కర్నూలులో కిమ్స్ హాస్పిటల్లో రేపు గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతుంది. కావున ఈ యొక్క ఆపరేషన్ను ఆయనకు మంచి ఆరోగ్యం నిమిత్తమును మీకు వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. కుటుంబం కొరకు కూడా ప్రార్థించాల్సిన వారు కోరారు కనుక మీరు ఖచ్చితంగా ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే రేపు ఉదయం ఆర్సిఎం చర్చ్ నందు మా సిస్టర్ ప్రీతి గారి యొక్క మ్యారేజ్ ఉంటుంది. వీలైన వాళ్ళు వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకు ప్రతి మంగళవారం యవన సహవాసం
7:30 నుండి 9 గంటల వరకు ఏమైనా సావాస కూడుక జరుగును. దయతో మన్నించిన ఈరోజు కొంచెం రోజు లేట్ అయింది. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ కూడా ప్రతి గురువారం కూడా ఏమైనా సావాసం కూడుక జరుగును, అక్కడ కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా శాంతినగర్ కూడా ప్రతి శుక్రవారం కూడా ఏమైనా సావాసం కూడా జరుగును. విత్ టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఏమైనా సావాసం కూడుక జరుగును. అదేవిధంగా మా యొక్క యూత్ కొరకు ప్రార్థించండి. అలాగే మనం ముగింపులో ఉన్నాము, అనౌన్స్మెంట్స్ ముగించబడ్డాయి. మనమందరం లేచి ఉన్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి జోసఫ్ సార్ గారి ప్రార్థనతో, పరలోక ప్రార్థనతో ఈనాటి యవన సహవాసాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. మాతో నూతన జన్మ యొక్క ఆవశ్యకత, శుద్ధీకరించబడడం యొక్క ఆవశ్యకతను గురించి మీరు తెలియజేసిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మేము శుద్ధీకరించబడి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము జీవించుటకు కృప చూపండి. ఎందరైతే ఏ అవసరమైతే నీ పాదాల దగ్గరకు వచ్చారో వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా కలగట్ల మూషణ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే ఆ యొక్క హార్ట్ సర్జరీని విజయవంతంగా చేకూర్చమని, సంపూర్ణ ఆరోగ్యం చేత ముట్టి స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. చేరిన మా ప్రియ బిడ్డలను పేరు పేరు వరుసన దీవించండి. వారు ప్రిపేర్ అవుతున్న డిఎస్సి విషయంలోనూ, ఎగ్జామ్స్ విషయంలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి విషయంలో మీరు కృప చూపండి. విజయం సాధించి నీ కొరకై, నీ మహిమార్థమై, నీ నామాన్ని గొప్ప చేసే వ్యక్తులను దీవించి ఆశీర్వదించమని, మేము ఇళ్ళకి వెళ్ళుచుండగా మీరు మాతో ఉండమని సహాయం చేయమని, వీరి అక్కరలను కొరతలను తీరుస్తూ మీరే మహిమా ఘనతా ప్రభావాలు పొందమని, మమ్మల్ని చేతిలో ఉంచితే మీ నామాన్ని కీర్తిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా తండ్రి, ఆమె. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ చిత్తం పరలోకమంది మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశించి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరాన్ని ఉన్నాము. ఆమె. రైట్. థ్యాంక్ యూ. మీకు అందరికి వందనాలు.